this is Anil. Welcome to Telitech Anil YouTube channel. ఇవాల్టి వీడియోలో మనకి ఏంటంటే ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ అయిన ల్యాప్టాప్ అయితే ఈ వాటి వీడియోలో అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ ల్యాప్టాప్ మనం చూసుకున్నట్లయితే Asus VivoBook 16X ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఈ 16X ల్యాప్టాప్ అనేది చాలా మంది క్రియేటర్స్ కి యూజ్ అవుతుంది అండ్ స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆఫీస్ వర్క్స్ వెళ్ళినప్పుడు హెవీ టాస్కింగ్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. సో ఓకే, బట్ రైట్ నో ఎలా ఎవరైతే అనుకుని తీసుకుంటున్నారో వాళ్ళకి వాటి వీడియోలో ఒక క్లియర్ కట్ కన్క్లూజన్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క ల్యాప్టాప్ అనేది మనకి ఎలా వస్తుంది ఏంటి రివ్యూతో మీకైతే అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్ రివ్యూ అయితే ఈ వాటి వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో Asus VivoBook 16X ల్యాప్టాప్ అనేది బాక్స్ మనకి ఇలా రావడం జరుగుతుంది. అదర్వైజ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ అనేది మనకి 68,000 అయితే ఇది లాంచింగ్ ప్రైస్ అయితే ఉంది. అరౌండ్ ఇది వేరే డిఫరెంట్ బ్లాక్ కలర్ పెట్టినా ఏం పెట్టినా సరే మనకి 75,000 72,000 అవుతుంది. రైట్ నో మీరు కనుక ఈ కార్బన్ బ్లాక్ ఉన్న ఈ ల్యాప్టాప్ చేసినట్టు మాత్రం మనకి ఎలా చూసుకున్నా సరే 68,000 వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కార్డ్ ఆఫ్ యూజ్ చేస్తే 3,000 అయితే మీకు వస్తుంది అన్నట్టు. ఓకే, మరి ఈ ల్యాప్టాప్ అనేది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అండ్ ఎవరెవరికి యూజ్ అవుతుంది, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి కంప్లీట్ రివ్యూ అయితే మనకి బాగా వెళ్ళి చెప్పబోతున్నాను. ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాప్టాప్ లో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్స్ అనేది ఏం వస్తుంది అనేది చూసేద్దాం. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు Asus VivoBook 16X సంబంధించిన ల్యాప్టాప్ అయితే డెలివరీ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ బాక్స్ మనకి క్లియర్ కట్ గా క్లీన్ వ్యూ అయితే ఈ రకంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫీచర్స్ ఉంటే స్క్రీన్ మీద చూపిస్తాం కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు అయితే బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఫస్ట్ మనకి ల్యాప్టాప్ అయితే ఉంటుంది అన్నట్టు. దీని మీద మనకి ఒక పేపర్ కవర్ అయితే ఉంటుంది. దీన్ని రిమూవ్ అయితే చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇనిషియల్ ఇంప్రెషన్ చూద్దాం. వెల్కమ్ టు Telitech Anil యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి ఏంటంటే ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ అయిన ల్యాప్టాప్ అయితే ఈ వాటి వీడియోలో అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ ల్యాప్టాప్ మనం చూసుకున్నట్లయితే Asus VivoBook 16X ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఈ 16X ల్యాప్టాప్ అనేది చాలా మంది క్రియేటర్స్ కి యూజ్ అవుతుంది అండ్ స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆఫీస్ వర్క్స్ వెళ్ళినప్పుడు హెవీ టాస్కింగ్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. సో ఓకే, బట్ రైట్ నో ఎలా ఎవరైతే అనుకుని తీసుకుంటున్నారో వాళ్ళకి వాటి వీడియోలో ఒక క్లియర్ కట్ కన్క్లూజన్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క ల్యాప్టాప్ అనేది మనకి ఎలా వస్తుంది ఏంటి రివ్యూతో మీకైతే అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్ రివ్యూ అయితే ఈ వాటి వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో Asus VivoBook 16X ల్యాప్టాప్ అనేది బాక్స్ మనకి ఇలా రావడం జరుగుతుంది. అదర్వైజ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ అనేది మనకి 68,000 అయితే ఇది లాంచింగ్ ప్రైస్ అయితే ఉంది. అరౌండ్ ఇది వేరే డిఫరెంట్ బ్లాక్ కలర్ పెట్టినా ఏం పెట్టినా సరే మనకి 75,000 72,000 అవుతుంది. రైట్ నో మీరు కనుక ఈ కార్బన్ బ్లాక్ ఉన్న ఈ ల్యాప్టాప్ చేసినట్టు మాత్రం మనకి ఎలా చూసుకున్నా సరే 68,000 వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కార్డ్ ఆఫ్ యూజ్ చేస్తే 3,000 అయితే మీకు వస్తుంది అన్నట్టు. ఓకే, మరి ఈ ల్యాప్టాప్ అనేది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అండ్ ఎవరెవరికి యూజ్ అవుతుంది, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి కంప్లీట్ రివ్యూ అయితే మనకి బాగా వెళ్ళి చెప్పబోతున్నాను. ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాప్టాప్ లో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్స్ అనేది ఏం వస్తుంది అనేది చూసేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ల్యాప్టాప్ అనేది ఓపెన్ చేసాం మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి క్లియర్ కట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ చేసేది ఏంటంటే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ ఇది కదా, ఇలా మనకి 180 degrees అయితే ఇది మనకి మూవ్ అవుతుంది అన్నట్టు. మనకి యూజ్ ఏంటి అంటే మనం వర్క్ చేసిన టైంలో ఇలా ఫ్లెక్సిబుల్ గా మనకి కావాల్సిన డిగ్రీస్ లో మనం అయితే అడ్జస్ట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, మేజర్ గా దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. CPU విషయానికి వచ్చినట్లయితే మాత్రం NVIDIA RTX 3050 అయితే దీంట్లో మన గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. ఇది 4GB గ్రాఫిక్ కార్డ్ 4 తో అయితే మనకి రన్ అవుతుంది. దీంట్లో మనకి మెయిన్లీ 16GB ర్యామ్ వస్తుంది అండ్ ఇన్బిల్డ్ గా మనకి 512GB ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి అయితే హార్డ్ డ్రైవ్ అయితే ఏం లేదు, SSD ఉంది అండ్ ర్యామ్ స్లాట్ ఉంది. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవడం ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకుని. అండ్ అదర్వైజ్ ల్యాప్టాప్ విషయానికి వస్తే మాత్రం ఇది 16 ఇంచ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని రిఫ్రెష్ రేట్ కూడా మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మరి అంత హెవీ కూడా దీంట్లో అయితే ఉండదు. అండ్ వెయిట్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరీ హెవీ వెయిట్ లేదు, మరీ లో వెయిట్ లేదు, మీడియం లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. మాక్సిమం పీపుల్స్ ఆఫీస్ వెళ్తున్నప్పుడు వాళ్ళ బ్యాగ్ అయితే క్యారీ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. బెజిల్లెస్ అనేది చాలా ఎరగదీసిందని చెప్పుకోవచ్చు. ఇక డిస్ప్లే లో మనం చూసుకున్నది 16 ఇంచ్ తో రావడం జరుగుతుంది. XBA డిస్ప్లే అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది IPS ప్యానల్ కన్నా ఎక్కువ క్వాలిటీ అయితే వస్తుంది. దీంట్లో OLED స్క్రీన్ అయితే ఇవ్వలేదు రైట్ నో, బట్ దానికి టచ్ చేసే విధంగా మనకైతే క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అయితే ఈ యొక్క ల్యాప్టాప్ లో అయితే మరి. ఓకే, ఫైనల్లీ ల్యాప్టాప్ లో మనకి కంప్లీట్ గా స్క్రీన్ కానీ కీబోర్డ్ ప్యానల్స్ కానీ న్యూమరికల్ కీబోర్డ్ కానీ ఇవన్నీ కూడా స్క్రీన్ చూసుకోవచ్చు. దీంట్లో మనకి విత్ బ్యాక్ లైట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ దీని లెఫ్ట్ అండ్ రైట్ పోర్ట్స్ కూడా
మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో క్వాలిటీ చూద్దాం. వీడియో క్వాలిటీ కూడా దీంట్లో అయితే ఎక్స్ట్రీమ్ క్వాలిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ మిగిలిన ల్యాప్టాప్స్ తో పోల్చుకుంటే OLED తో పోల్చుకుంటే చెప్పుకోవచ్చు OLED ప్లస్ ఉంటుంది. ఇప్పుడు ఇది సెకండ్ ఇవ్వచ్చు దీనికైతే. ఆ OLED అంటే క్వాలిటీ ఉండదు కానీ IPS ప్యానల్ తో పోల్చుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది ఒక డిస్ప్లే అయితే మనకి దీంట్లో. దానికోసం ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ప్రైస్ అనేది. మన డిస్ప్లేలో మనం అయితే ఒక వీడియో క్లిప్ అయితే చూద్దాం. వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనకి యూట్యూబ్ క్లిప్స్ అన్ని కూడా 4K అయితే సపోర్ట్ అవుతుంది. దీంట్లో మనం ఏదైనా OTT యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసినట్లయితే ఆరామ్స్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఆడియో క్వాలిటీ కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి. ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోండి. Hey guys, ఎలా ఉన్నారు? గైస్ మనకి ఫస్ట్ వీడియో ఏంటంటే ది బెస్ట్ ల్యాప్టాప్ అయితే అన్బాక్సింగ్ చేయబోతాం. అదే మనకి యాక్సెస్ నుంచి వస్తున్న ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. గైస్ ఓకే, మరి ఫైనల్లీ ఒక ల్యాప్టాప్ లో మనకి i5 12th జనరేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 12th సిరీస్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీకు చెప్పాం కదా GeForce RTX Nvidia సంబంధించిన ప్రాసెసర్ గ్రాఫిక్ అంటే 3050 వస్తుంది. ఈ గ్రాఫిక్ కార్డ్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ దీంట్లో మనకి ఎలా అంటే ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసి రెండరింగ్ చేస్తూ ఉంటాం కదా, ఎక్స్పోర్ట్ ఇట్లాంటివి చేసినప్పుడు కొంచెం ఓవర్ హీట్ అయితే వామ్ అనిపిస్తూ ఉంటుంది. దీంట్లో కంప్లీట్ గా మీరు అయితే కూలింగ్ ప్యాడ్ అయితే ఆర్డర్ చేసుకోవాలి. కూలింగ్ ప్యాడ్ యూజ్ చేసుకుంటే కొంచెం వీటిని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. అండ్ అదర్వైజ్ మిగిలిన ఏ ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో నేను నోటీస్ చేయలేదు. బట్ హీటింగ్ ఇష్యూ వచ్చినట్లయితే మాత్రం మీకు సమ్మర్ సీజన్ ఇంకా మరింత హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మోస్ట్లీ మీరు ఏంటంటే కూలింగ్ ప్యాడ్ ట్రై చేయండి. ఒకవేళ మీరు ఏసీలో ఉన్న కనుక యూజ్ చేశారనుకోవచ్చు. నేను అలా కూడా ట్రై చేశాను. ఈ బ్యాక్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉంటుందో ఇది బాగా కూల్ అయిపోతుంది. ఎందుకంటే ఇది మెటల్ బాడీ అండ్ ఈ యొక్క ల్యాప్టాప్ మనకి మిలిటరీ గేట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారన్నట్టు. మిలిటరీ గేట్ సర్టిఫికేట్ అంటే మనకు తెలిసినదే. ఈ ల్యాప్టాప్ అనేది హెవీ డ్యూరబిలిటీ టెస్ట్ చేసింది. చాలా టెస్ట్ లో పాస్ అయ్యి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మీరు హెవీ టఫ్ అండ్ కండిషన్ లో కొంచెం రఫ్ గా యూజ్ చేసినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే మనం ఈ ల్యాప్టాప్ లో అయితే నోటీస్ చేయడానికి ఉండదు. ఓకే, మరి ఫైనల్ గా ఈ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది హీటింగ్ అండ్ ల్యాగ్ ఇష్యూస్ గురించి అయితే చూసుకోవచ్చు. ల్యాగ్ ఇష్యూస్ విషయానికి వచ్చినట్టు మాత్రం ఎప్పుడైతే ఓవర్ హీట్ అనేది అవుతుందో అటువంటి సిచ్యువేషన్ లో కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. కూడా ఏదో నార్మల్ బ్రౌజింగ్ విషయంలో కాదు, ఎడిటింగ్ కానీ అదర్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాము. ఇటువంటి సిచ్యువేషన్ మనకి ల్యాగ్ అవుతుంది. హీటింగ్ విషయానికి వస్తే మాత్రం కొంచెం ఓవర్ హీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాటరీ పర్సంటేజ్ అనేది మినిమం వీళ్ళు క్లైమ్ చేసేది. సో 3 hours అప్ టు లేదా 2.5 hours అని రావాలి. వీళ్ళు చెప్పే దాని ప్రకారం బ్రౌజింగ్ లేదా ఇది వేరే కంటెంట్స్ యూజ్ చేస్తాం మనకైతే 15 minutes వరకు మనకైతే వస్తుంది. గైస్ ఈ ల్యాప్టాప్ లో మనకి ఏంటంటే RTX Nvidia సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ అయితే 3050 గ్రాఫిక్ కార్డ్ విత్ 4GB డెడికేటెడ్ గా అయితే దీంట్లో సపోర్ట్ అవుతుంది. సో దీంట్లో మనం ఎప్పుడైనా సరే గేమ్స్ ప్లే చేస్తున్నా లేదంటే ఇవి టాస్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం దీంట్లో ఫ్యాన్స్ లేవు కాబట్టి కూలింగ్ ఫ్యాన్స్ అనేది సింగిల్ ఫ్యాన్ ఇవ్వడం వల్ల కొంచెం ఓవర్ హీట్ అయితే అవుతుంది. అదర్వైజ్ మన గేమ్స్ అన్ని కూడా చాలా క్లీన్ గా ఆడుకోవచ్చు, ఎలాంటి ల్యాగ్స్ లేవు. బట్ ఎప్పుడైతే హెవీ గేమింగ్ కానీ లేదంటే హెవీగా ఎడిటింగ్ లాంటివి చేస్తూ ఉంటే మాత్రం మీకు ఎక్స్పెషల్లీ ఒక 1.5 hours అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ అయితే ఇది ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. 1.5 hours మీరు ఒక మాక్సిమం ఒక 100% నుంచి 20% అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి మీరు రెండరింగ్ లాంటివి అన్ని చేస్తే మాత్రం మీరు ఛార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకోవాలి. దీని వల్ల స్పెషల్గా మీరు అయితే చేసుకోవడం లేదు. అండ్ దీంట్లో మనకి ఇన్బిల్ట్గా 1 year MS Office లాంటివి మైక్రోసాఫ్ట్ అకౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి మ్యాక్ ఫ్రీ సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్లీ ల్యాప్టాప్ లో నాకు నచ్చింది ఏంటి నచ్చలేదు చూసుకున్నట్లేదు. నచ్చింది ఏంటంటే 16 inch ల్యాప్టాప్ రావడం జరుగుతుంది. దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదర్వైజ్ ఈ ల్యాప్టాప్ లో లైటింగ్ ఉండదు, జస్ట్ బ్యాక్ లైట్ మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది టోటలీ ప్యూర్ గేమింగ్ ల్యాప్టాప్ కాదు. ఇది అలాగే అని చెప్పి కంప్లీట్ ఆఫీస్ ల్యాప్టాప్ కాదు. దీంట్లో ఎనేబుల్ గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి ఇది 2-in-1 అనమాట. ఎవరైతే కొంచెం హెవీ టాస్క్ చేస్తూ ఉంటారో అండ్ అదే ఫోటోషాప్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళు ఈజీగా ఈ ల్యాప్టాప్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. గైస్ మరి ఫైనల్ గా ఈ ల్యాప్టాప్ అనేది మనం కొనొచ్చో కొనకూడదు అనే విషయానికి వచ్చినట్టయితే మాత్రం దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ అండ్ కాన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ప్రోస్ ఏంటంటే డిస్ప్లే మనకి 16 inch తో రావడం జరుగుతుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి న్యూమరికల్ కీబోర్డ్ ఇస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ అదర్వైజ్ దీంట్లో మనకి స్పీకర్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో మనం చూసుకున్నట్లయితే దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ ఆడియో క్వాలిటీ, ఇంకా దీనికి సంబంధించిన డిస్ప్లే స్క్రీన్స్ కానీ బ్రైట్నెస్ కానీ ఇవన్నీ కూడా అదర్వైజ్ వేరే ల్యాప్టాప్స్ లో పోల్చుకోవడం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి వీళ్ళు ఇచ్చే 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, బాగుందని. ఇవన్నీ కూడా దీంట్లో అయితే ప్రో విషయంగా అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇది మిలిటరీ గేట్ సర్టిఫికేట్ కూడా రావడం జరుగుతుంది. దీంట్లో మనకి యూనిక్ లుక్ అయితే ఉంటుంది, ఎక్కడ కూడా డిజైన్ ఖరాబ్ కాదు. అండ్ బెజిల్ లెస్ తో మనకి అయితే స్క్రీన్ రావడం జరుగుతుంది. అండ్ షట్టర్ కూడా ప్రైవసీ షట్టర్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. మరి దీంట్లో కాన్స్
ఏంటి అని చూసుకున్నది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం హెవీగా యూజ్ చేస్తే హీట్ అవుతుంది ఇవి టాస్క్ చేసినప్పుడు. అండ్ అదర్వైజ్ ఇంకొకటి ఏంటంటే మనకి దీంట్లో బాగా ఓవర్ హీట్ అవుతున్నప్పుడు కొన్ని సార్లు మనకి ఏంటంటే ఇష్యూస్ కూడా మనమైతే నోటీస్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. సో దాని గురించి ల్యాప్టాప్ కనుక గేమింగ్ కానీ ఇవి కోడింగ్ కానీ అయితే మీరు అదర్వైజ్ స్కిప్ చేయొచ్చు. దీంట్లో మనకి ఎంఎస్ ఆఫీస్ లాంటివి కూడా ఒక 1 year ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్ ఇది స్టూడెంట్స్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గేమింగ్ ల్యాప్టాప్ అయితే కాదు ఇది. సో ఎవరైతే ఫోటోషాప్ స్టూడెంట్స్ లేదా ఎంప్లాయీస్ జాబ్ చేస్తుంటారు అట్లాంటి వాళ్ళకి వాళ్ళ వీకెండ్లో మూవీ చూసుకోవడానికి అదర్వైజ్ ఇవన్నీ కూడా మంచిగా ఆన్లైన్ క్లాస్ వినడానికి ఇవన్నీ కూడా దీంట్లో అయితే చేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు గేమింగ్ కోసమే లేదా ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒక మల్టీమీడియా డిజైనర్వి లేదా ఒక పర్ఫెక్ట్ విఎఫ్ఎక్స్ డిజైనింగ్ కోసమే చూసుకుంటున్నట్టే మాత్రం అదర్వైజ్ మీరు స్కిప్ చేసుకోవచ్చు అతని ల్యాప్టాప్స్కి అయితే. ఎందుకంటే ఇంకా మంచి ల్యాప్టాప్స్ అయితే ఉంటే వాటి లింక్స్ కూడా కావాలి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గైస్ ఇది మనకి వాటి వీడియో అయితే మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం.